Dear friends, let's rejoice today on the Palm Sunday. నా ప్రియమైన స్నేహితులారా, మట్లాదివారం సందర్భంగా అందరూ సంతోషించండి. God has created a victorious path in our life also today. ఈ రోజు దేవుడు మన యొక్క జీవితాల్లో విజయవంతమైన జీవితాన్ని మనకు దయచేశాడు. He is alive. ఆయన సజీవుడై ఉన్నాడు. Let's celebrate Jesus. మనము యేసును కొనియాడుచూ ఉన్నాం. Let's love him. ఆయన్ని ప్రేమిస్తున్నాం. Let's listen to him today as per Proverbs 8:20. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం ఏం తెలియచేస్తుందో విందాం. I walk in the way of నీతి righteousness మార్గమునందున నేను నడుచుచున్నాను. along the paths of justice. న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. This Proverbs 8 is a chapter from the wisdom of God. ఈ 8వ అధ్యాయము దేవుని ద్వారా అనుగ్రహించబడిన జ్ఞానమై ఉన్నది. And wisdom says, I only walk in the way of righteousness, జ్ఞానము తెలియచేస్తుంది నీతి మార్గములలో నేను నడుచుచున్నాను in the అంటుంది. paths of justice. న్యాయమైన మార్గంలో And నడుస్తున్నాను. whoever has this wisdom of God ఎవరైతే దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటున్నారో shall be led only to walk in righteousness and in justice. అట్టివారు మాత్రమే నీతి మార్గముల యందును న్యాయ మార్గముల యందును నడుచుకొనగలరు. They will fear to do any evil, వారు ఏ దుష్కార్యములు చేయకుండా ఉండడానికి to భయపడరు. think any evil, వారు ఈ దేన్ని కూడా ఆలోచించరు. to think any unrighteousness. అవినీతిని గురించి వారు ఏమాత్రం ఆలోచించరు. Wisdom will put the fear of God in us. జ్ఞానము మనలోనికి భయాన్ని తీసుకుని వస్తుంది. Today we're going to receive such a wisdom to be led in a righteous path. నీతి మార్గములో నడిపించడం కోసమై ఇలాంటి జ్ఞానాన్ని ఈ రోజు మనము పొందుకుందామా? One day as I was driving in the road, ఒక రోజు నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు there a red light signal came, అక్కడ రెడ్ లైట్ సిగ్నల్ చూశాను. and I saw that the car which was in the front of the line was waiting for the green light. గ్రీన్ లైట్ కోసమై నాకు ముందున్నటువంటి ఒక కారు అక్కడ ఆగి ఉన్నది. And all the cars in just a few seconds started honking and horning, కొద్ది క్షణాలు అనేకమైనటువంటి కార్లు అలాగున హార్న్ మోగిస్తూనే ఉన్నాయి. because even though it was a red light, they all wanted to go, ఇంకా రెడ్ లైట్ ఉన్నా కూడా అందరూ ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నారు. because there was no other cars on the opposite side. ఎందుకంటే ఆపోజిట్ మార్గం గుండా ఏ కార్లు కూడా లేవు కాబట్టి. But this man was still waiting. అయితే ఈ వ్యక్తి ఇంకా వేచి ఉన్నాడు. They put so much pressure on him. అతని మీద ఎంతగానో ఒత్తిడి తీసుకొచ్చారు. They wanted to break the rules and go. వారు చట్టాన్ని ఉల్లంఘించి He వెళ్ళాలనుకుంటున్నారు. didn't care. వారు ఏం పట్టించుకోలేదు. One man from the auto even stepped down and said, "Go man, why are you still waiting? There's nobody there." ఒక వ్యక్తి ఆటోలో దిగి ఎవరు లేరు కదా, నువ్వు ముందుకు వెళ్ళిపోవచ్చు కదా అంటున్నాడు. And I was watching to see if he'll react, నేను ఎలా చూస్తూనే ఎలా రియాక్ట్ అవుతున్నాను. but he was still looking forward and not at all bothered. దేని గురించి అతను పట్టించుకోలేదు, ముందు వైపు మాత్రమే చూస్తున్నాడు. And only when the green light came, he went. ఎప్పుడైతే గ్రీన్ లైట్ వెలిగిందో అతడు ముందుకు వెళ్ళాడు. And everybody had to follow him, అందరూ అతన్ని వెంబడించారు, follow his way. అతని మార్గాన్ని వెంబడించారు. They were forced to follow the right way. సరైన మార్గాన్ని వెంబడించడం కోసమే వారు అలాగున వారు My friends, ప్రోత్సాహపరచబడుతున్నారు. I was so impressed with that. ఆ విషయాన్ని చూసి నేను ఎంతగానో ఆకర్షించబడ్డాను. Wisdom also leads us in such a path. జ్ఞానం కూడా ఇలాంటి మార్గం గుండా మనల్ని నడిపిస్తున్నది. Will we obey? మీరు విధేయత చూపిస్తారా? Today, let's surrender to this wisdom. ఈ యొక్క జ్ఞానం కోసమే మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారా? Today, you might be getting thoughts of lying, ఒకవేళ అబద్ధం చెప్పడానికి ఆత్మలో ప్రేరేపణ కలుగుతుందా? of hiding the truth from people, ప్రజల నుంచి సత్యాన్ని దాచాలనుకుంటున్నారా? hiding things from your boss or from your parents when they are not watching, మీ తల్లిదండ్రులు మీకు యజమాని చూడడం లేదని విషయాలన్నీ కూడా దాచాలని మీరు కోరుకుంటున్నారా? or getting thoughts of doing crooked things. లేదా చెడ్డ కార్యక్రమం చేయాలనుకుంటున్నారా? But my friends, అయితే నా ప్రియ స్నేహితులారా, today let's ask for a spirit of wisdom ఈ రోజు దేవుని యొక్క జ్ఞానం అనే ఆత్మను మీరు to కోరుకోండి. protect us in righteous thinking and in just ways. నీతి కలిగినటువంటి యథార్థమైన మార్గాన్ని ఆలోచించడం కోసమే దేవుని అడగండి. God will honor you, as this verse says after this. ఈ యొక్క వాక్యం ఏం తెలియజేస్తుంది తెలుసా? ఆ తర్వాత దేవుడు మనం The గణపరుస్తూ following verses say, to such a person who follows righteousness and justice, నీతిని న్యాయాన్ని వెంబడించి ఆ వ్యక్తులు God's inheritance comes. దేవుని యొక్క స్వాస్థ్యం వారిలోనికి వస్తున్నది. Today, God's inheritance is waiting for you. ఈ రోజు దేవుని యొక్క స్వాస్థ్యం మీ కొరకు ఎదురు చూస్తున్నది. Shall we receive it? దీన్ని మనం పొందుకుందామా? Loving Lord, ప్రేమ కలిగిన ప్రభువా, guard us with your wisdom.
దేవా మా యొక్క జ్ఞానాన్ని We కాపాడండి. receive your spirit of wisdom right now. ఈ రోజే మీ జ్ఞానం కలిగే ఆత్మను మేము పొందుకుంటున్నాం. Let us be guarded in the paths of righteousness, తండ్రి నీతి మార్గములందు మేము కాపాడబడినట్టుగా in చేయండి. the paths of justice. యథార్థమైన మార్గంగా మాకు సాయం Please చేయండి. let us not give up those values. తండ్రి ఈ యొక్క విలువైనటువంటి విషయాలను తొలగిపోకుండా సాయం చేయండి. Let us not go in the wrong direction. తండ్రి మేము తప్పు మార్గం గుండా వెళ్లకుండా సాయం చేయండి. Let us not give up truthful ways, Lord, తండ్రి సత్యమైన మార్గాన్ని నుంచి విడిచిపోకుండా సాయం చేయండి. despite the pressures around ఈ us, లోకములో ఉన్నటువంటి ప్రతి విధ ఒత్తిడిని చూసి despite the pressures to perform. సాధించలేని ఒత్తిడులు ఉన్నప్పటికీ Let us not choose crooked ways, Lord. తండ్రి ఆ చెడ్డ మార్గమును పాటించకుండా Please safeguard us. దయచేసి మమ్మల్ని సంరక్షించండి. Give us wisdom, మాకు Lord. జ్ఞానం దయచేయండి ప్రభు. Give us a spirit of wisdom. తండ్రి జ్ఞానం కలిగిన ఆత్మనివ్వండి. Give us a spirit of truth through it. తండ్రి తద్వారా సత్యం కలిగిన ఆత్మను మీరు మాకు దయచేయండి. Godly fear to protect us. తండ్రి మమ్మల్ని కాపాడడానికి దైవ భక్తిని మాకు దయచేయండి. Thank you, Lord. దేవా మీకు వందనాలు. We receive it. తండ్రి మేము పొందుకొనుచున్నాం In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Jesus said, I was dead. ఈ ఈస్టర్కు రండి, పునరుద్ధరణైన క్రీస్తు శక్తిని అనుభవించండి. But I am alive evermore. డాక్టర్ పాల్ దినకరన్ మరియు సహోదరి ఎవాంజలిన్ పాల్ దినకరన్ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి పరిచర్య చేయనున్న ఈ మహిమాన్వితమైన ఈస్టర్ ఉదయకాల ఆరాధన పరిచర్యకు మిమ్మును ఆహ్వానించుచున్నాం. He is the resurrection. He will resurrect your spirit. He will resurrect every heart through you. ఏప్రిల్ 20వ తేదీ 2025 ఆదివారం ఉదయం 4 గంటలకు మాతో ఏకీభవించండి. స్థలం సిఎస్ఐ సెంటనరీ వెస్లీ చర్చ్, రామకోటి, హైదరాబాద్ 500001.